నమస్తే ఫ్రెండ్స్, సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే వేప చెట్టు రాత్రి పగలు కూడా ప్రాణవాయువును విడుదల చేస్తుందని అంటారు. నిజమేనా? ఈ విషయం శాస్త్రబద్ధంగా శాస్త్రీయపరంగా ఎంతవరకు నిజమన్నది ఈరోజు మనం చర్చించుకుందాం. మరి ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనం వేప చెట్టు రాత్రి పగలు కూడా ప్రాణవాయువును విడుదల చేస్తుందని విన్నాము. నిజమేనా అనే విషయం తెలుసుకుందాం. సాధారణంగా ఏ హరితవర్ణ వృక్ష జాతి అనగా ఆకుపచ్చని చెట్లు అన్నమాట, గ్రీన్ ప్లాంట్. సాధారణంగా ఏ హరితవర్ణ వృక్షజాతి గ్రీన్ ప్లాంట్ అయినా పగటిపూట గాలిలోని కార్బన్ డయాక్సైడ్, నేల నుంచి నీటిని తీసుకొని కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ అనగా ఫోటోసింథసిస్ జరుపుతుంది. ఆ క్రమంలో పిండి పదార్థ రూపమైన చక్కెరతో పాటు ప్రాణవాయువును కూడా విడుదల చేస్తుంది. రాత్రివేళ చీకట్లో కాంతి ఉండదు కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగదు. ఇందుకు వేప చెట్టు కూడా మినహాయింపు కాదు. రాత్రులు కూడా చెట్లు ఈ క్రియను జరుపుతాయనడం చాలా అరుదైన విషయం. కేవలం కొన్ని నిమ్న స్థాయి వృక్షజాతులు నక్షత్ర కాంతిని, చంద్రకాంతిని కూడా గ్రహించి మందర స్థాయిలో కిరణజన్య సంయోగక్రియను జరిపినా అవి విడుదల చేసే కార్బన్ డయాక్సైడే ఎక్కువ. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, వేప చెట్టు రాత్రి పగలు కూడా ప్రాణవాయువుని విడుదల చేస్తుంది అనడంలో వాస్తవం ఎంత మీరు గ్రహించారని అనుకుంటున్నాను. మరి ఇలాగే అనేక శాస్త్రీయ అంశాలు, అలాగే మన వివిధ రకాల అనుమానాలు, వీటికి ఆసక్తికరమైన వివరణ విశ్లేషణ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.